క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి విజయ్ శివశంకర్. సో బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. దాదాపు 10 లాంగ్వేజెస్ లో 10,000 పైగా సాంగ్స్ చేసిన ఏకైక డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే శివశంకర్ మాస్టర్ గారు. పక్క తమిళ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ? మీకు తెలియదు, మాకన్నా మీరు డాడీకి చాలా క్లోజ్ కదా. అదే ఇండస్ట్రీలో నవరసాలు పలికించగలిగిన ఏకైక కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ అని ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్ గారు. బట్ నాన్నగారికి ఒక బాధ అయితే ఉండేది కదా, నాకు వచ్చినంత ఎక్స్పోజర్ పిల్లలకు రాలేదు, దానికోసం చాలా కష్టపడ్డాను నేను అన్న బాధ అయితే ఉంది కదా నాన్నగారికి లాస్ట్ రోజుల్లో. డెఫినెట్ గా బాగా సొంత కొడుకు మనం ఉండేటప్పుడే ఆ లైమ్ లైట్ కి రాలేదే అనేది ఉంటది. మీ వైఫ్ పాప, ఆయనకి ఏదన్నా చేదు అనుభవం ఒకటి ఉంది లైఫ్ లో అంటే మచ్చ అంటే ఇదనే చెప్పుకోవచ్చు. ఆయనకి చెన్నై నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ ఇష్యూ వల్ల. అవును, ధర్నాకి ఏదో కూర్చున్నారు కదా ఇంటి బయట. అవును. వీటి గురించి ఓపెన్ గా డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చు. ఎస్, దెన్ ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఫ్యామిలీ అనే విషయాన్ని ఇంకొంచెం గట్టిగా నేను ఎక్కువ పట్టించుకోలేదు అప్పట్లో. మధ్యలో ఉండేవాడు పుల్లబెట్టాడండి. ఆయనకి ఏంటి, శివశంకర్ మాస్టర్ గారికి దాదాపు ఆయన ఉండే ఆస్తి ఎంత అనుకుంటున్నావు? 50-40 కోట్లు. అటెంప్ట్ టు మర్డర్ IPC 307 నా మీద, మా నాన్నగారి మీద ఒకటి. వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ స్ట్రైట్ గా ఇంకా సీఎం ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ జయలలితమ్మ మేడం ఇంటికి వెళ్ళిపోతే ఒకే మాట, ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఏదో ఒక చాలా తక్కువ టైంలో నాన్నగారు చనిపోయిన ఒక 1 year లోపే ఈ మధ్య అమ్మగారు చనిపోయారని విన్నాను నేను. అవును, నాన్నగారు ఒక 3 years లో అమ్మ. జస్ట్ అలా మాట్లాడుతూ ఉన్నారు, అట్లే వెంటనే ఒక్క నాట్ ఈవెన్ 2 seconds అలానే ఉన్నారు. అమ్మ లేమా 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 అని గట్టిగా అరుస్తూ ఉంటాను. ఒక్క 2 seconds లో మీ చేతిలోనే చనిపోయారు. నాన్న కోవిడ్ లో కదా? నాన్న కోవిడ్. నాన్నకి కోవిడ్, మీకు కోవిడ్, నాన్న ఇద్దరు హాస్పిటల్ ఇద్దరు హాస్పిటల్లో పక్క బెడ్. ఆ మహాత్ముడు నాకు ఊపిరిచ్చి ఆయన పోవడం ఏంది? ఒక 4 బతికిచ్చేవాడు కదా, నేను ఏమాత్రం. ఆయన ఆఖరి ఊపిరి వదిలేంత వరకు మహానుభావుడు పాపం, ఆయన అకౌంట్ నంబర్ కూడా ఆయనకు తెలియదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి విజయ్ శివశంకర్. సో బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాన్నగారి గురించి చెప్పడానికి మీరు తప్పితే ఎవరు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ ఏం కోల్పోయిందో, డాన్స్ ఇండస్ట్రీ అందరం చూస్తూనే ఉన్నాం. అటు క్లాస్ కాదు, ఇటు మాస్ కాదు, ఎలాంటి సాంగ్ అయినా కానీ స్క్రీన్ మీద అబ్బా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రా, ఏం మాస్టర్ రా అని పేరు తెచ్చుకున్న మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్. ఒక నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్, కలైమామని, దాదాపు 10 లాంగ్వేజెస్లో
10,000 పైగా సాంగ్స్ చేసిన ఏకైక డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే శివశంకర్ మాస్టర్ గారు. ఏం చెప్తారు ఫస్ట్ గారు నాన్నగారి గొప్పతనం గురించి, నాన్నగారి సాంగ్స్, నాన్నగారి మంచితనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రోషన్ గారు. ప్లీజ్ కాల్ మీ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ యూనివర్సల్ హ్యూమన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ గా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన శివశంకర్ మాస్టర్ గారు ఒక పార్ట్ అయితే, యాక్చువల్లీ శివశంకర్ మాస్టర్ గారి గురించి ఇంకో ట్రూత్ పార్ట్ ఒకటి ఉంది. ఆ ట్రూత్ పార్ట్ అనేది నేను నా దారుగా నేను నా పార్ట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఎవరు శివశంకర్ మాస్టర్ అనేది ప్రపంచానికి నేను చెప్పాలి. మాకు స్క్రీన్ మీద కనిపించిన శివశంకర్ మాస్టర్ గారే తెలుసు. ఎస్, మీకు అవుట్ ఆఫ్ ది వే శివశంకర్ మాస్టర్ ఎవరికి తెలీదు. సో మీకు తెలిసిందని ఒక డాన్స్ మాస్టర్ గారు శివశంకర్ మాస్టర్ గారు, ఒక కలైమామని శివశంకర్ మాస్టర్ గారు, నేషనల్ అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, గ్రేట్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, మళ్ళా నంది అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, క్లాసికల్ డాన్స్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, ఇవన్నీ విషయాలు తప్పితే ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి శివశంకర్ మాస్టర్ గారికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. అంటే మహాభారతంలో అర్జునుడి పాత్ర ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన పాత్ర శ్రీకృష్ణుడిది. అలాంటి మా కుటుంబంలో శ్రీకృష్ణుడి ఒక వ్యక్తి ఉన్నారండి. అతని పేరు నాగేశ్వరరావు గారు. ముద్దుగా మీరు నాగేష్ అని పిలుచుకుంటారు. అతను లేకపోతే ఇవాళ మీరు చూసే శివశంకర్ మాస్టర్ గారు అనేది సో అతను చేసిన లైఫ్ సాక్రిఫైస్, అతను ఎంతకంత తను లైఫ్ సాక్రిఫైస్ చేసారో మీరు శివశంకర్ మాస్టర్ గారిని చూస్తున్నారు. ఇదే జగత్ సత్యం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా నాన్న ఇండస్ట్రీలో. ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్, ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్. అంటే మేము ఉనిందేమో చెన్నై 1 ప్యారిస్ అనే చోట్లో. అప్పుడు నాన్నగారు వచ్చి సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ సలీం మాస్టర్ గారు 5 o'clock షార్ప్ 5 o'clock ఆయనకి రిహర్సల్. వర్షం వచ్చినా ఏమొచ్చినా షార్ప్ 5 o'clock రిహర్సల్ హాల్కి వెళ్ళాలి. 5:01 వచ్చినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇక్కడ నుంచి చెన్నై 1 నుంచి ప్యారిస్ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళాలి, టీ నగర్కి వెళ్ళి ఇంకా చేరాలి. ఇంకా నాన్నగారికి సైకిల్ తోలడం తెలీదు, ఏమీ తెలీదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన సెల్ ఫోన్ నంబర్ ఆయనకు తెలియదు, ల్యాండ్ లైన్ నంబర్ ఆయనకు తెలియదు, కనీసం ఒక ఫ్రిడ్జ్ మెయిన్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆఖరి ఊపిరి వదిలేంత వరకు మహానుభావుడు పాపం ఆయన అకౌంట్ నంబర్ కూడా ఆయనకు తెలియదండి. ఆయన అలానే ఉన్నారు, అలానే పెరిగారు, అలానే ఉన్నారు. ఆయనకి డాన్స్ తప్పితే వేరే ఇంకేం తెలియదు. మీరు ఏమన్నా అడిగారంటే నాకు తెలీదు, ఏమన్నా నాగేష్ని అడుగు, లేకపోతే ఒక స్టేజ్ ఆఖరికి మేము అన్ని పెరిగిన తర్వాత ఏమో అజయ్ని అడుగు అంటారు. మ్యాక్సిమం తమ్ముడే చూసుకుంటాడు, అజయ్ని అడుగు, లేకపోతే మగాపోతే ఏమైనా ఉంటే అరే పెద్దోడా ఏంద్రా అని నన్ను పిలుస్తారు. అది కూడా ఏమైనా ఉంటే ముఖ్యమైంది, లేకపోతే మాక్సిమం తమ్ముడి దగ్గర చెప్తారు అంతే. పక్క తమిళ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ? తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీ ఫ్యామిలీ. మేము మా తాతగారు ఫ్రమ్ రాజమండ్రి. మీకు తెలియంది అదే. మాకన్నా మీరు డాడీకి చాలా క్లోజ్ కదా. మేము పక్కా రాజమండ్రి అండి, పక్కా తాత పూర్వీగా అన్ని రాజమండ్రి.
మా తాత వచ్చి ప్రాపర్ బనానా బిజినెస్, ఓకే. అది ప్రాపర్ బనానా బిజినెస్. అండ్ అప్పుడు సమ్ ఏకర్ అండ్ ఏక్రాస్ ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్కి, మెయిన్ మార్కెట్ ప్యారిస్, ఓకే. కొత్తవాల్ చావడి అంటారు, అక్కడికి వచ్చేసి మెయిన్ మార్కెట్ హోల్సేల్ బిజినెస్ అక్కడ. ఇంకా సో ఇవన్నీ లారీలో వేసుకొని ప్రతిసారి రాను కుదరదు అనేసి ఇక్కడ ఇల్లు అన్ని చూసి పెట్టుకున్నాము. తర్వాత పెట్టేశారు. తర్వాత ఒక టైంలో ఒక లా ఒకటి సెట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఒక పర్సన్కి ఇంతే ఉండాలి, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఇంతే ఉండాలి అనే తప్పటికి కొంచెం తెలిసిన వాళ్ళ పేరు మీద అలా 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 రాసి పెట్టడం ఉండింది. దాని తర్వాత ఇంకేముంటది, అంతే గాలిలో కలిసిపోయింది. అందరు మోసం చేసేసారు. దాదాపు ఎన్ని ఎకరాలు పోయి ఉంటుంది? ఉంటాయండి ఒక 70-80 ఎకర్స్ అంతే తాతగారికి. తాతగారు. ఇంకా తర్వాత ఉండింది మళ్ళా ఇంకా దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా చెన్నైలో బిజినెస్ బాగా గట్టిగా నడుస్తూ ఉన్నింది. అది కాకుండా అతనికి పర్సనల్ బిజినెస్ హ్యారీ అండ్ కో అనేసి మనం ఫుడ్ కలర్ బిజినెస్. సో అతనికి అప్పటికే పర్ డే మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే పర్ డే ఆయనకి మినిమం 5,000 to 7,000 రూపీస్ రన్నింగ్ బిజినెస్ ఆ రోజుల్లో. పెద్ద బిజినెస్ అయితే అక్కడ ఎంట్రన్స్ అంటే ఇంకా ఈ వీధి ఫుల్. ఇంట్లో 4 ఆవులు. ఆయన పొద్దుట ఎర్లీ మార్నింగ్ 3 o'clock షార్ప్ 3 o'clock ఆయన వెళ్ళిపోతారు. వెళ్తే మళ్ళా 7 కన్నా ఇంటికి వచ్చేస్తారు. నాన్నగారు ఫస్ట్ మొత్తం అదే బిజినెస్ లో అంతే. ఓకే. మరి డాన్స్ అనేది ఎప్పుడు నాన్నగారికి డాన్స్ అనేది ఎలా ఒంట్లో పట్టిందంటే, నాన్నగారు వెన్ హీ వాస్ అట్ ఏజ్ ఆఫ్ 3 or 4 ఉండేటప్పటికి అలా సరదాగా బిడ్డని తీసుకెళ్ళి అలా స్ట్రీట్లో ఏదో వాక్ చేస్తూ ఉంటే పెద్దోళ్ళు ఏమైందంటే ఒక ఆవు ఏదో రోడ్లో అలా ఇలా కొంచెం బెదిరి అలా వెళ్ళింది. అప్పుడు అందరూ ఒకసారి ఉలికి పడి జర్క్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు నాన్నగారిని కింద పడేసారంట. అప్పుడు పడేసరికి ఈ అప్పుడన్నీ పెద్ద వాకిట్లు ఉంటాయి ఇల్లుకి, బాగా టీ కుడ్లో చేసిన పెద్ద వాకిట్లు. దాంట్లో నాన్నగారు ఇలా స్లిప్ అయి పడేశారు. పడేసరికి వెన్ను మొక్క అనేది ఇలా విరిగిపోయింది. సో ఇలా విరిగిపోయి అప్ టు 12 years దాకా అది ఫుల్ బెడ్ రిటెడ్, ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నారు. సో ఇంకా ఏ పొజిషన్ లేదు. ఇక్కడి నుంచి ఇంకా ఫుల్ ఎట్నే ఇలానే ఇది ఉన్నా సరే. ఇంకా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిందంటే 5th standard ఇంకా చేర్చింది. ఇంకా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోనే ఇంకా ఫుల్ చేయించింది. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఒక బూట్ లాగా చేయించి దాంట్లో పడుకోబెట్టి ఇంకా తినేది మిగతా విషయాలన్నీ దాంట్లోనే. ఓకే. అప్ టు హిస్ 12 years వరకు దాంట్లోనే. సో ఏజ్ పెరిగే కొద్ది సెట్ అయింది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దు దానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, దానికి విషయాలు, దానికి ఇంకా మందులు అన్నీ చేసి 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 ఇంకా నిదానంగా మెల్లమెల్లగా సెట్ అయ్యి, దాని తర్వాత ఇంకా సెట్ అయ్యే కొద్దీ ఇంకా బిడ్డ కూడా పెరుగుతున్నాడు కదా, అతను కూడా ఏదైనా యాక్టివిటీ ఉండాలి కదా అనేసి మెల్లగా నిదానంగా వీల్ చైర్లో కూర్చోబెట్టి అప్పుడు ఈ థియేటర్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. వాటిలో నిదానంగా వెళ్ళి ముందుగానే టికెట్ తీసుకొని థియేటర్ షోస్కి తీసుకెళ్ళి కూర్చోబెడితే అప్పుడు డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చూసేవారు. సో అప్పట్లో ఈ హావభావాలు, ఈ డ్యాన్సు, అది ఆ రసాలు చూడడం ఆ నాన్నకు ఎక్కిపోయి, సో మనం కూడా ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలి, సో ఆ ఆర్ట్ అనేది మనం నేర్చుకోవాలి, అది కొంచెంగా నిదానంగా ఇప్పుడు ఈ విషయం తాతగారి దగ్గర ఎలా చెప్పాలి? అప్పుడు ఒకే ఒక ఫ్రెండ్ నాగేశ్వరరావు, రే ఎలాగైనా నేర్చుకోవాలరా, నాన్న దగ్గర ఎలా చెప్పాలరా, భయంగా ఉంది.
చూద్దాం రా నిదానంగా చెప్తాం రా నిదానం ఏముందిరా నువ్వు నేర్చుకో. అది కూడా క్లాసికల్ నేర్చుకోవాలని ఆయన. సమ్ ఆర్ట్ నేర్చుకోవాలి ఎలాగైనా సరే. నేను ఒక వైజయంతిమాల అలా అలా చెయ్యాలి, ఒక పద్మిని లాగా చెయ్యాలి, అలా అంత ఒక ప్యాషన్ అతనిలో కలిగింది. ఇంకా దానికి ముందుండి నడిపింది కూడా నాగేష్ మామనే. సో నవరసాలు అంటే ఒకసారి ఎందుకంటే ఇండస్ట్రీలో నవరసాలు పలికించగలిగిన ఏకైక కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్ గారు. ఎందుకంటే మన విషయాల్లోనూ ఆర్య మూవీ ఒకటి విషయాలు స్టేజ్ మీద చేస్తాడు. సో అది కూడా మాస్టర్ కదా చేసింది. అది ఒకసారి నవరసాలు మాస్టర్ ఒకసారి చూద్దాం, ఒక ఏదో ప్రోగ్రామ్ లో చూసినట్టుంది. సూపర్. లైవ్ లో చూస్తే గూస్ బంప్స్ విజయ్ మాస్టర్. అంటే శివశంకర్ మాస్టర్ గారి ఎక్స్ప్రెషన్స్ కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ప్రోగ్రామ్ ఉంది అంటే టీవీలో. అండ్ తర్వాత టీవీ ద్వారా చాలా మంది చిన్నపిల్లలకు కూడా దగ్గర అయ్యారు ఆయన. ఈ ఛాలెంజ్ ఆట ఈ ప్రోగ్రామ్స్ వల్ల. తప్పకుండా ఓంకార్ గారి షోలో, మళ్ళా ఎస్పెషల్లీ డీలో అవును శ్యామ్ గారికి ఎప్పుడు మా ఫ్యామిలీ రుణపడి ఉంటాయి. ఓకే. ఇప్పుడు నాన్నగారు ఆర్ట్ ఎవరికి వచ్చింది మీ ఇద్దరు? మీ ఇద్దరు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కాబట్టి అజయ్ గారికి వచ్చిందా లేకపోతే మీకు వచ్చిందా ఎక్కువ? అంటే అది మా నాన్నగారు ఇద్దరిని 2 డిఫరెంట్ టైప్స్ లో ట్రైన్ చేశారు. నన్ను మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్ లో నన్ను ట్రైన్ చేసినారు మా నాన్నగారు. తమ్ముడిని అయితే మొత్తం ఒక మంచి డాన్స్ ఆస్పెక్ట్ లోనే ట్రైన్ చేసిన. ఎప్పుడు ఇద్దరు కలిసే ఉండాలి, విడిపోకూడదు అని ఒక బాగా స్ట్రెంగ్త్ ఆ ఫ్యామిలీ బాండింగ్ లోనే పెంచారు. ఓకే. సో ఆల్మోస్ట్ మీరు కూడా చాలా సాంగ్స్ చేశారు కదా తెలుగులో. సో మీకు పేరు తెచ్చిపెట్టిన ఒక 4-5 సాంగ్స్ అంటే తెలుగులో? నాకు బాగా పేరు తెచ్చిన సాంగ్లు అంటే నాగార్జున గారిది ఇది మనం రాజన్న బాగా పేరు తెచ్చింది. ఓకే. అది మళ్ళా లయన్ సినిమా మనం బాలయ్య బాబు గారిది అది పేరు తెచ్చింది. అదే కదా. అది 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 అసలు మర్చిపోలేను ఆయనతో. ఇంకా ఆయన ఎనర్జీ, ఆయన ఇంకా ఫుల్ అలా ఉంటారు ఆయన ఆయన ఎనర్జీస్ వేరే. మళ్ళా తర్వాత అయితే మళ్ళా శ్రీకాంత్ గౌరతో వరుసగా ఒక 4 సినిమాలు చేశాను అలా. మళ్ళా దాంట్లో ఒకటి నీలపూరి గాజులు. అది మళ్ళా నాకు ఒక అదృష్టం ఏంటంటే డాడీతోనే నేను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేసింది మన మగధీరాలో. ధీర నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో అదొక అదృష్టం నాకు. ఓకే. బట్ నాన్నగారికి ఒక బాధ అయితే ఉండేది కదా, నాకు వచ్చినంత ఎక్స్పోజర్ పిల్లలకు రాలేదు, దానికోసం చాలా కష్టపడ్డాను నేను, అండ్ ఎంత ట్రై చేస్తున్నా కానీ అదేంటో తెలియట్లా, లక్కు కలిసి రాలేదు ఇద్దరిలో ఒక్కళ్ళకి కూడా అన్న బాధ అయితే ఉంది కదా నాన్నగారికి లాస్ట్ రోజుల్లో. డెఫినెట్ గా బాగా బాగా అంటే ఏంటంటే అండి అందరూ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అప్రోచ్ అయినా కూడా సరే మీరు కావాలి అనేవారు తప్పితే ఇప్పుడు మాస్టర్ గారు మీ అబ్బాయి సాంగ్ చూశాను, మీ అబ్బాయి కావాలి అనేసి ఎవరు రారు కదా. ఓకే. ఇప్పుడు నేను కావాలనే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అంతే. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి కావాలి అని ఎలా అడుగుతారు? అడగరు కదా. సో ఇట్ హ్యాపన్స్. ఇట్ ఇస్ దట్ ఇస్ వాట్ కాల్డ్ నేచర్ అనేది. నేచర్ అది మనం ఏం చేయలేము. ఓకే. అఫ్ కోర్స్ ఆ బాధ ఉండేది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఫాదర్ అండ్ ఎవ్రీ గురు హ్యాస్ దట్. మనం శిష్యుడిగా ఒకడు ఆ స్థాయికి రాలేదే, దాంట్లోనూ మన సొంత కొడుకు అంత మనం ఉండేటప్పుడే ఆ లైమ్ లైట్ కి రాలేదే అనేది ఉంటది. ఓకే. ఆయన కొంచెం ఎక్కువ ఉంది. తప్పకుండా ఉంటాయి. ఇద్దరు ఇదే ఫీల్డ్ లోకి వచ్చారు, వద్దంటే బాగా ఆయన మరీ అసలు అలౌ చేయలేదు.
అస్సలు ఎంకరేజే చేయలేదు. ఇండస్ట్రీ వద్దని చెప్పేశారు. ఆ, ఎందుకంటే ఆ రోజులు వేరు. సో తర్వాత ఆ రోజు- గౌరవం తగ్గిపోయింది, ఛాన్సులు కూడా నెంబర్ ఆఫ్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు, ఆ, ఆ, కాంపిటీషన్ పెరిగిపోయింది. అసలు ఆ రోజు చాలా సూపర్ గా ఉన్నా కూడా ఆయన అసలు వద్దనే వద్దు అనేసి బాగా గట్టిగా ఉన్నారు. Hmm. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ బీకామ్ తోనే జంప్ అయిపోయా. Hmm. ఇంకా జంప్ అయిపోయి ఇంకా స్ట్రైట్ వెళ్ళి మామ దగ్గర చెప్పేసా, మామ జంప్ అనేసి. ఓయ్ ఏంద్రా అంటున్నావు? "ఆహా, ఏమో మామ, ఆ, సరస్వతి అమ్మ తల్లి నాకు ఇటు వస్తుంది ఇటు రావట్లేదు. ఓయ్ తెలిస్తే ఇంకా మీ నాన్న తాండవం ఆడేస్తాడు రా, ఏందిరా నువ్వు, సరే ఇప్పటికి ఏం చెప్పొద్దు, నాకు అదన్నీ తెలీదు, నువ్వే అడ్జస్ట్ చెయ్యాలి" అని. అంటే ఏమున్నా ఇప్పటి వరకు నాకు మా ఇంటికి సరే మాకు సరే ఆయనే బలం. ఓకే, సో నాన్నగారికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది మనం నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు అండి. సో నాన్నతో పాటు మీరు కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు కాబట్టి ఏమన్నా మంచి మెమరబుల్ మూమెంట్స్ గుర్తున్నాయా మీకు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఆ సాంగ్? మేము రిహర్సల్ మాత్రం మనం RFC లో 15 days చేసాము. ఫస్ట్ హీరో గారు వచ్చారండి, చరణ్ గారు వచ్చేసి ఆయనకి హార్స్ రైడింగ్ ఫైటింగ్ సీక్వెన్స్ లో పాపం హార్స్ స్లిప్ అయ్యి టైస్ లో దెబ్బ తగిలినాయి. ఓకే, టైస్ లో దెబ్బ తగిలినా కూడా ఆయన మేము వస్తాము అనేసి కమిట్మెంట్ ఇచ్చేశారు మాకు. సరే వాళ్ళు పాపం వెయిట్ చేస్తున్నారు కదా అనేసి వచ్చారు పాపం. అసలు ఆయన ఉండే స్థాయికి ఆయనకి పడిన దెబ్బకు ఆయన జస్ట్ ఒక మాట ఇన్ఫార్మ్ చేసేస్తే చాలు, కానీ మాకు చెప్పారు అనేసి అంత స్ట్రెయిన్ తో ఆయన వచ్చారు. వచ్చి చూసేసి నాకు ఇలా దెబ్బ తగిలింది, మీరు ఏం అనుకోవద్దు, కొంచెం హాస్పిటల్కి వెళ్తాను, మీరు ఏం అనుకోవద్దు అని చెప్పేసి మళ్ళా సిటీకి వచ్చారు. సిటీకి వస్తే ఇంకా 2 days బ్రేక్ అక్కడ RFCలో. ఇంకా డైరెక్టర్ గారు ఏమో సిటీకి ఇక్కడికి వచ్చేసారు, ప్రసాద్లో కొంచెం వర్క్ ఉంది అనేసి మమ్మల్ని ఏమో ఇక్కడ సిటీకి రమ్మనేసారు. సరే అనేసి మేము ఇంకా 15 days అక్కడ ఉన్నాం RFCలో. అబ్బా సిటీకి వచ్చేమో చిన్న బ్రేక్ దొరికింది కదా అంటే, ఇంకా ఇక్కడ 15 days అది మీరు ఏం చేశారో ఒక్కసారి చూపిస్తారు సార్. ఓకే సార్ అంటే ఇంకా మొత్తం కెమెరాలో అన్ని రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసేస్తే నాకేమో ఏంది నచ్చిందా నచ్చలేదా నచ్చిందా నచ్చలేదా అనేసి, ఆయన మాత్రం సైలెంట్గా నేను చూస్తున్నా. నాకేమో లోపల టెన్షన్ పడిపోతున్నది, నచ్చిందా నచ్చలేదా ఏంటి ఏం చెప్పనంటున్నారు అనేసి. మళ్ళా సరే ఓకే నేను మాస్టర్ గారి దగ్గర మాట్లాడతానమ్మా, థ్యాంక్స్ అమ్మా అనేసి వెళ్ళిపోయారు. మళ్ళా సరే ఓకే. అప్పుడు డాడీ ఏమో మనం జీలో ఒక చిన్న షో ఉన్నింది, ఓకే, సంథింగ్ ఆట అనుకుంటాను, అదేదో జరుగుతూ ఉంటాం. మళ్ళీ కలిసి మేమేమో వెళ్ళిపోయాం. మళ్ళా మరుసటి రోజు నుంచి షూట్. ఏం డాడీ వెళ్ళి అడిగారు, నాన్న ఏంటన్నా సో డాడీ ఎలా మాట్లాడతారో ఇంటరాక్ట్ అవుతారో మీకు తెలుసు కదా నాన్న, ఏంటన్నా చూసేవా ఎలా ఉంది? మాస్టర్ గారు చూసాను, నాకు చాలా చాలా నచ్చింది మాస్టర్ గారు, అసలు మీరు కానీ కంపోజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది మాస్టర్ గారు అని. మేము కొరియోగ్రఫీ చేసిన మూమెంట్ మొత్తం సూపర్గా ఆయనకి ఎలా కావాలో A to Z టోటల్గా ఎడిట్ చేసి పెట్టుకొని చూడండి. ఓకే, ఏ పార్ట్కి ఏ లైన్కి ఏదేది కావాలో మొత్తం బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా ఎడిట్ చేసేసారు. నాకు ఇదే కావాలి మాస్టర్, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి. నాన్న హీరో మాస్టర్ గారు, మనకి హీరో వద్దు మాస్టర్ గారు, డాన్స్ ఇక్కడ హీరో చేయకూడదు, దీనికి అమ్మాయి చేస్తే చాలు మాస్టర్ గారు. కొంచెం మనకి ఎక్కడ చూడు ఏందన్నా నువ్వు, మళ్ళా బాబు గారు చూస్తే ఏమన్నా అనుకుంటారు నాన్న. డాడీ ఏమో మళ్ళా ఆయన హీరో గారు చూస్తే అదేంటి మాస్టర్ నువ్వు అబ్బాయికి ఒక్క మూమెంట్ కూడా ఇవ్వలేదు, ఆయనకి ఆ ఫీలింగ్. మళ్ళా ఏమన్నా అనుకుంటారో నాన్న, ఏందన్నా నువ్వు, అలానే ఏమనుకోరు మాస్టర్, ఒకవేళ ఆయన అడిగితే కూడా నేను చెప్పుకుంటాను, సరే అయితే ఏం చేస్తాము అన్నట్టుగా. కానీ డైరెక్టర్ గారికి ఏం కావాలో అది తీసుకున్నారు.
15 days. మళ్ళా దీంట్లో రానా ఫజ్లో మేము ఒక 5 days. ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫుల్ ఎండలో మామూలు కాదు అస్సలు. హీరోకి ఆ డ్రెస్ అన్నీ ఇంకా ఒక 2 hours తర్వాత ఆయన డ్రెస్ అన్ని తీసి చూస్తే మొత్తం ప్యాచులుగా ఉండేవి. అంతా స్ట్రెయిన్. దాంట్లోనూ ఆ హీరోయిన్ ఏనుగు మీద అన్ని కూర్చొని, అన్ని రియల్ షాట్స్ అన్ని రియల్ షాట్స్. అప్పట్లో మనకి ఎంత అనిమేషన్స్, ఇంత హైటెక్ టెక్నాలజీ కూడా ఇంకా లేదు. ఓకే, అప్పట్లో ఫిలిం వేరే. అది అలా చేయబట్టే అలా వచ్చింది ఆ సాంగ్. అవును. సో నేషనల్ అవార్డు ఫస్ట్ కదా నాన్నగారికి. అవును, ఈ సినిమాకి అన్ని ఇయర్స్ కష్టం, అన్ని ఇయర్స్ మామూలు కాదు. సో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇప్పటికి కూడా. అవును, కాజల్ లైఫ్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ తనకు కూడా. అది కూడా నెక్స్ట్. సో ఇది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఢిల్లీలో తీసుకొని. అవును. నెక్స్ట్ నాన్నగారికి డాక్టరేట్ కదా. ఇది డాక్టరేట్ ఇచ్చారు. ఓకే, ఈ డాక్టరేట్ కూడా మర్చిపోలేమండి. సో ఇది నాన్నగారికి బైపాస్ అంటే హార్ట్ ఆపరేషన్ జరిగింది. సో హార్ట్ ఆపరేషన్ జరిగిన 1 month కన్నీ వెళ్ళి బెంగళూరులో తీసుకున్నారు. ఓకే, ఇది ఏ సాంగ్ నాకు ఐడియా లేదండి. ఓకే, కానీ ఎవ్రీ సాంగ్ ఈ యూస్ టు ఎంజాయ్. అంతే. ఇంకా సెట్ కంటే అది డాన్సర్స్ కన్నా ఎక్కువ ఈయనే పర్ఫార్మెన్స్ చూపిస్తారు కదా హీరో. అవును, అందరికి ఈయనే. అరుంధతి సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి, డ్రమ్ సాంగ్స్ గానీ మొత్తం. నెక్స్ట్ అబుదాబి, ఇది కువైట్. ఆ వెనక నేను ఉన్నాను చూడండి. అవును, మీరు వెళ్ళారు కదా. మీరు ఈవెంట్ నేనే ఆర్గనైజ్ చేశాను. అవును తెలుసు. మీరు మొన్న దుబాయ్ లో ఉన్నాను బ్రదర్ అని పెట్టేటప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తారు అమ్మ నాన్న గురించి? నా కోసమే వాళ్ళు పుట్టారండి. నేను ఇలా రావాలి, ఇలా చెయ్యాలి అనేసి నా కోసమే వీళ్ళిద్దరిని పుట్టించారు. అంతకన్నా నేను వేరే ఏం చెప్పలేను. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఉండే ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా నా కోసమే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. దాంట్లోనూ వీళ్ళిద్దరూ ఇంకా నేను ఏ జన్మంలో కూడా వీళ్ళిద్దరు రుణం నేను ఎలా తీర్చుకోవాలి కూడా నాకు తెలియదు. చాలా తక్కువ టైంలో నాన్నగారు చనిపోయిన ఒక 1 year లోపే ఈ మధ్య అమ్మగారు చనిపోయారని విన్నాను నేను. అవును, నాన్నగారు ఒక 3 years లో అమ్మ. ఇంకా అమ్మ అయితే మరి జస్ట్ అలా మాట్లాడుతూ ఉన్నారు. సరే తినేసి పడుకుంటాంటారా అన్నారు. సరే అమ్మ అనేసి ఇంకా నేను తమ్ముడు మాట్లాడుకుంటున్నాము. తమ్ముడు భార్య కూడా మాట్లాడుకుంటా ఉండింది. అలా వెళ్ళారు, కాలు కడుక్కొని వచ్చారు. ఏదో కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తారా అన్నాడు. ఏమా రామా 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 అంటున్నాము. ఇంకా అట్నే వెంటనే ఒక్క నాట్ ఈవెన్ 2 seconds అలానే ఉన్నారు. అమ్మ లేమా 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 అని గట్టిగా అరుస్తూ ఉంటాను. ఒక్క 2 seconds లో మర్చిపోలేన నిమిషాలు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఏ కొడుకుకి ప్రపంచంలో ఎవరికి రాకూడని కష్టాలు మీ చేతిలోనే చనిపోయారు. నాన్న కోవిడ్ లో కదా. నాన్న కోవిడ్. నాన్నకి కోవిడ్, మీకు కోవిడ్. నాకు ఇద్దరు హాస్పిటల్. ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇద్దరు హాస్పిటల్ పక్క బెడ్. ఇంకా ఒక్కొక్క రోజుకి ఆల్మోస్ట్ 4 to 7 lakhs వరకు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ కూడా అప్పటికి చాలా చాలా ఘోరం అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరి దగ్గర సపోర్ట్ అడగాలి తెలియలేదు. అప్పుడు కూడా పాపం మీరందరూ వచ్చేసారు. ఇంకా సోషల్లో పెడదామనేసి మీరందరూ డిసైడ్ అయిపోయి ఇంకా సోషల్కి వెళ్ళిపోయాము, వచ్చేసేమో. చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేసాం. సో ఫస్ట్ అయితే అన్నయ్య వచ్చి 5 lakhs ఇచ్చేసారు. వెంటనే తమ్ముడిని పిలిచి ఇచ్చేసారు. సో
ఇంకా నా సిచ్యువేషన్ ఎలా అంటే ఒక 1 hour వెయిట్ చేయి, ఒక 2 hours వెయిట్ చేయండి అనేసి తమ్ముడు దగ్గర చెప్తున్నారు. నాకు జస్ట్ వెంటిలేటర్ పెడదామా మీకు కూడా పెడదామా వద్దా, వెంటిలేటర్ పెడదామా వద్దా అనే కండిషన్. నాన్నకేమో వెంటిలేటర్ పెట్టేశారు. నాకు వెంటిలేటర్ పెడదామా వద్దా అనేసి ఇలా 1 day అవుతుంది డిస్కషన్లో. అది ఏదో ఆయన ఊపిరి నాకు ఇచ్చేసి ఆ మహానుభావుడు పోయాడు. మీకు సీరియస్ అయింది కదా? నాకు సీరియస్, నాకు ఎక్స్ట్రీమ్లీ నాకు సీరియస్. అదే వెంటిలేటర్ పెట్టే స్టేజ్. ఇంకా ఆ మహాత్ముడు నాకు ఊపిరిచ్చి ఆయన పోవడం ఏంది? ఆయన ఉంటే ఒక 4 బతికిచ్చేవాడు కదా, నేను ఏమాత్రం. బాగా ఫైట్ చేశారు. శివశంకర్ మాస్టర్ లాస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈయనకు కోవిడ్ అటాక్ అవుతుందంటే. ఎందుకంటే అంత ప్రికాషన్స్ బాగా ఫాలో అవుతారు ఆయన. ఆయుర్వేదిక్ మందులని, కషాయాలని, అన్ని ఏ టు జెడ్ మీకు తెలుసు కదా. ఆయన ఫుల్ ఇంట్లో పోతే అలా యాక్టివ్ గా ఉంటారు. అస్సలు కాళ్ళకు ఈ నూనె రాసుకుంటారు, అది రాసుకుంటారు, ఇది రాసుకుంటారు. మళ్ళా తలకు కనీసం ఒక జుట్టు తెల్లబడిపోయినా కూడా ఊరుకుంటారు. వెంటనే అది గోరింటాకు అని రాసుకుంటారు. ఎప్పుడు బాగా స్కిన్ కేర్ కాన్షియస్ గా ఉంటారు. అవును, ఎప్పుడు ఒట్టి బాగా డయట్, లిక్విడ్, అది ఇది అనేసి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. కానీ విజయ్ మాస్టర్ ఎందుకు నాన్నగారు అన్ని వేల సాంగ్స్ చేశారు, బాగా సంపాదించారు, చెన్నైలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాంటిది లాస్ట్ స్టేజ్ లో అంటే హాస్పిటల్స్ కూడా బిల్లు కట్టుకోలేని స్థాయికి మాస్టర్ గారు పిల్లలు తీసుకొచ్చారు అనే మాట బయట వినిపిస్తూనే ఉంటది ఇప్పుడు కూడా. దానికి సమాధానం ఇప్పటికైనా చెప్తారా మీరు? ఏమైందంటే అండి, నా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే. సో అట్ టైంలో మా వల్ల ఏదైనా మేము అమ్ముకొని చేయడం కానీ. ప్రాబ్లం అంటే ఇదేనా? ఇదే ఇష్యూ? మీ వైఫ్, పాప. ఓకే. బాగా పేరు తెచ్చుకున్న తర్వాత ఆయనకి ఏదన్నా చేదు అనుభవం ఒకటి ఉంది లైఫ్ లో అంటే ఇదేనే చెప్పుకోవచ్చు ఆయనకి. క్లియర్ అయిందా మాస్టర్ ఇప్పటికైనా ఈ ప్రాబ్లం? ఆయన దీనివల్ల చాలా ఆయనకి లైఫ్ లో బాధ పెద్ద చేదుకరమైన విషయం లైఫ్ లో అంటే ఇదొక్కటే. ఓకే, ఇదొక్కటే. లేకపోతే ఆయన హ్యాపీ మనిషి, చాలా చాలా హ్యాపీ మనిషి ఆయన. నాకు ఆయనకి పర్సనల్ గా ఏదైనా నేను ఏమైనా తప్పు చేసేనా అనే క్వశ్చన్ మార్క్ వస్తే ఆయనకి తెలియకుండానే పాపం ఇలా జరిగిపోయింది అంతే. చెన్నై నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ ఇష్యూ వల్ల. మీరు అవును, ధర్నాకి ఏదో కూర్చున్నారు కదా ఇంటి బయట. అవును. బేసిక్లీ ఏంటంటే అండి, వీటి గురించి ఓపెన్ గా డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చు. ఎస్, దెన్ దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇది ప్యూర్ అండ్ ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అది షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చాలా మంచి అమ్మాయి. అమ్మాయి వచ్చి బీకామ్ ఆర్ బిఏ చదివింది. ఐ థింక్ లాస్ట్ డిసెంబర్ మేమైతే లీగల్ గా విడిపోయింది. ఓకే, డైవర్స్ అయిపోయింది. చనిపోయిన తర్వాత అయింది ఇది. ఇంకా అమ్మ చనిపోయిన 3వ రోజుకి మేము సపరేట్ అయిపోయాం. ఓకే, అంతే. కాకపోతే చాలా బాధ విషయం ఏంటంటే, అందరికీ తెలుసు ఇంకొక 3 రోజుల్లో కోర్టు నాకు నోటీసు లీగల్ గా ఇష్యూ చేయబోతుంది. ఇంకా చెక్స్ అన్ని కూడా నేను హానర్ చేయబోతున్నాను జడ్జి ముందు అనేసి. ఇప్పుడు ఆ టైంకి ఈమెకి ఏమో సడన్ అటాక్ వచ్చేసి పానిక్ అటాక్ అయిపోయి ఇలా. ఓకే, అది అట్లీస్ట్ ఇన్ని రోజులు ఉన్నామే ఆ ఒక విషయం చూసేసి కనీసం నాతో పాటు ఒక
ఒక 2 years కొంచెం నెమ్మదిగా స్పెండ్ చేసేసి కాస్త ఉండేసి వెళ్ళి ఉండొచ్చు కదా అమ్మా అనేసి బాధ, వేరే ఇంకేం లేదు. సరే, భగవంతుడు రాత ఎవరు ఎప్పుడు ఏం చేయలేము కదా. సో అమ్మాయి కూడా మంచి అమ్మాయే, చాలా పద్ధతైన అమ్మాయే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిదే, చాలా వాళ్ళు కూడా వచ్చింది బాగానే మంచిగా ఉండింది. ఇంకా వచ్చిన 4 months కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. అలా బిడ్డ పాపే. సో ఇది కాకపోతే ఏంటంటే అండి, జనరల్గా ఏ లేడీస్కైనా కూడా ఒక 3 stages ఉంటుందండి. ఒకటి, ఒక 8 years నుంచి 12th year దాకా ఒక స్టేజ్ ఉంటుంది ఫిజికల్గా. మళ్ళా శారీరకంగా వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి, బిడ్డ పుట్టిన తర్వాత వేరే వేరే లక్షణాలు. నేను ఓన్లీ సినిమా, ఇంకా మనకి బిడ్డ పుట్టేసింది, మళ్ళా మనకి ఫినాన్షియల్ స్టేజ్ గట్టి కావాలి అనే విషయంలోనే ఉన్నాను. ఫ్యామిలీ అనే విషయాన్ని ఇంకొంచెం గట్టిగా నేను ఎక్కువ పట్టించుకోలేదు అప్పట్లో. తనకేందంటే ఈ ఫినాన్షియల్ స్టేజ్ ఎలాగైనా ఉన్ని సరే, నువ్వు నాతో ఉండాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ అనే విషయంలోనే తనకు పట్టింపులు ఎక్కువ ఉన్నది. ఇక్కడ చిన్న గ్యాప్ మా లోపల స్టార్ట్ అయ్యి, అంతేగాని ఆస్తి వల్ల వచ్చిన తగాదులు కాదు. ఆస్తి ఎవరికి కావాలి, ఆస్తిలో ప్రాబ్లమే లేదు, దీంట్లోనే మైన్యూట్ చిన్న గొడవలు, చిన్న 3 ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా. అదే చెప్తున్నాను. దీంట్లోనే చిన్న మైన్యూట్ చిన్న హస్బెండ్ అండ్ వైఫ్ మిస్అండర్స్టాండింగ్ లో సరే ఇంకేముంది సరే అన్నట్టుగా ఆ లెవెల్కి వెళ్ళేసరికి, సరే ఓకే కొంచెం ఓపిక పడతాము ఉండు అనేసరికి మధ్యలో ఉండేవాడు పుల్లబెట్టాడండి. ఆయనకి ఏంది, శివశంకర్ మాస్టర్ గారికి ఏముంది, దాదాపు ఆయనకు ఉండే ఆస్తి ఎంత అనుకుంటున్నావు, 50-40 కోట్లు. అయినా నువ్వు చిన్న కంప్లైంట్ పెడితే సరే, ఈ రోజులో అమ్మాయిలకే చట్టపరంగా అన్నీ ఉన్నాయి, ఒక చిన్న కంప్లైంట్ పెట్టి చూడు, దబా అనేసి అందరూ నీ కాలు మీద పడతారు అనేసరికి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, నిజంగా ప్రాపర్టీస్ ఉన్నాయి, వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి, ఇంకా నీకేం చెల్లమ్మా మేమందరం ఉన్నాము అని ఒక అడ్వకేట్ చెప్పేసరికి, అవునా నిజంగానే అన్నయ్య, చెల్లమ్మా మేమున్నాం చెల్లమ్మా, నీకెందుకు కంగారు. ఈ విషయం ఏమో వాళ్ళు ఫ్యామిలీకి ఎవ్వరికి తెలీదు. ఈ దుకాణంలో ఎవడో ఒక టీ అడ్వకేట్ ఉంటాడు కదా ఊరికే, ఓకే, వచ్చి చెప్పేసరికి నీకెందుకు చెల్లమ్మా మేము చూసుకుంటాము అది ఇది. ఫస్ట్ ఈ అడ్వకేట్ మా దగ్గరికి వచ్చాడు, ఏంటండి ప్రాబ్లము, ఇలా ఏంటి అసలు మీ కుటుంబంలో ప్రాబ్లం ఏంది, మీరు ఏం భయపడొద్దండి మేము చూసుకుంటాము. అసలు నువ్వు ఎందుకు వస్తావు, ఏంది నీకు ఈ కుటుంబానికి వ్యాపారం ఏంది, అయినా మా గొడవలు మేము చూసుకుంటాము, ఇన్వాల్వ్ అవ్వద్దు. నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరు? ఏమడిగారమ్మా? ఇల్లు ఒకటి 5 కోట్లు క్యాష్, 10 కోట్లు ఇల్లు, మొత్తం అడిగింది 10 crores అండి. 10 కోట్లు మొత్తం 10 కోట్లు క్యాష్ కాకుండా నాన్నగారు కట్టిన ఇల్లు శాలిగ్రామంలో. నాన్నగారు యాక్సెప్ట్ చేశారా ఇమీడియట్ గా? మా దగ్గర ఎక్కడంటే అంతెక్కడ అంతన్నీ లేదు, మొత్తమే తిరిగి చూసినా ఉండేది ఒక 4 కోట్లు. ఇంకా తను అడిగింది నార్మల్ గా పెద్దోళ్ళతో కూర్చొని ఏదో మాట్లాడి చేసి ఉంటే పర్వాలేదు. ఎప్పుడైతే అనవసరంగా కోర్టు కచేరీ ఇలాంటి లేనిపోయిన ఫిట్టింగ్స్లు పెట్టిందో, ఈ ప్రెస్ మీడియాస్ న్యూసన్స్ ఇలా ధర్నాలు ఇవన్నీ చేసిద్దో, ఇంకా మాకు కూడా ఇంకా లేదమ్మా మేము కూడా ఇంకా లీగల్గా చూసుకుంటాం అక్కర్లేదు అనేసి, ఇంకా నువ్వు కింద కూర్చోంటావా కూర్చో ఓకే అనేసి ఆ రోజు వచ్చిందో మేము ఇంకా ఇల్లు లాక్ వేసుకొని బయటకు వచ్చేసాం. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఒక 10 days లో ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్కి వచ్చేసాం. ఎందుకంటే
టార్చర్ అనేదానికన్నా ఇంకా వీళ్ళకి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి భయం వచ్చేసింది. వీడు ఇంకా ఎక్కడ వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎక్కడంటే నేను వెళ్ళే ప్రతి చోటికి ట్రిగర్ చేస్తూ ఉండడం నన్ను, నా తమ్ముడిని ట్రిగర్ చేస్తూ ఉండటం. వాడు ఎక్కడైనా పని మీద ఎక్కడైనా బయటికి వెళ్తే వాడిని పోలీసు వాళ్ళని వదిలి ఊరికి అయినా స్టేషన్కి పిలిపించడం. ఓకే. ఇలా టార్చర్ చేయడం స్టార్ట్ అయ్యింది. నాన్నగారికి అంత పేరుంది కదా తమిళనాడులో, ఆ, మరి వెళ్ళామండి. ఆ. వెళ్ళాం డైరెక్ట్ విత్ పేరు ఉండడం కాబట్టి మేము బ్రతికేము, ఆ. నిజం చెప్పాలంటే. లేకపోతే ఈ ఆడోళ్ళు ఫేవర్స్ ఏదైతే తమిళనాడులో ఎక్కువ. సిస్టమ్ ఉందో తొక్కేసి ఈ చోటుకి ఈ ఈ సిచ్యువేషన్ లో అక్కడ ఏదో చెట్టు గిట్టు మొలిసేసేది అంతా. మేము వితౌట్ ఎనీ అపాయింట్మెంట్, నేను ఏదో గొప్పకి చెప్పుకోవట్లేదు, వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ స్ట్రైట్ గా ఇంకా సీఎం ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మ జయలలితమ్మ మేడం ఇంటికి వెళ్ళిపోతే అప్పుడే కాన్వాయ్ బయలుదేరుతోంది ఇంట్లో నుంచి. మేడం ఇట్ట చూసేసి పిలిచేసారు మాస్టర్ గారిని. వెళ్ళాము. అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి ఏంది ఇట్ట అన్నారు, కొంచెం మాట్లాడాలమ్మా అంటే మేనేజర్ని పిలిపించి ఏంది విషయం కనుక్కో అనేసి, ఇంకా మేడం కాన్వాయ్ బయలుదేరేసింది. వెంటనే మేనేజర్ పిలిపించి ఏంది మాస్టర్ ఏంది ప్రాబ్లము అంటే, ఇట్లా కోడళ్ళు కొంచెం హరాస్మెంట్ చేస్తుంది అంటే మీరు కంప్లైంట్ ఫైల్స్ ఇవ్వండి, నేను మేడం చెప్తాను. సరే. వెంటనే మళ్ళా మరుసటి రోజు మాకు రెస్పాండ్ కాల్, ఇలా మేడం ఆఫీస్కి రమ్మంటున్నారు, ఇంటికి వచ్చేసేయండి. బయట గీట కాదు, డైరెక్ట్ మేడం. నాన్నగారికి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన క్యారెక్టర్ తెలుసు కాబట్టి బాగా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఒకే మాట. ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తా ఉంది. మేము రిఫ్లెక్ట్ అవుతే వెంటనే ఏం చెప్తుంది తెలుసా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి చెప్పును, తప్పితే వేరే ఇంకేం చెప్పదు. కాకపోతే ఒకే ఒక విషయం, పోలీస్లో ఏ హరాస్మెంట్ లేకుండా మేము చూసుకుంటాం, మీరు నిమ్మతంగా ఉండండి అంతే. మళ్ళా దీని వెంటనే వచ్చి మహిళా కమిషన్కి షిఫ్ట్ చేయించారు ఎంక్వైరీకి. వెంటనే మహిళా కమిషన్కి వెళ్ళింది కంప్లైంట్. సో ఉమెన్స్ కమిషన్కి వెళ్ళింది. ఓకే. ఏంటి ఇది అనేసి వెంటనే వెళ్ళింది. వెళ్తే అక్కడికి మొత్తానికి విషయం తెలిసిపోయింది. సో పోలీస్ని బ్రైబ్ చేశారు అనేసి వెంటనే ఆ పోలీస్ని పెట్టుకొని వాయించేసారు. సో ఏం వాయించినా అంత ఫైన్ డే మనకి నా మీద 498 పెట్టారు. అంటే ఇలా డౌరీ అడుగుతున్నారు అనేసి నా ఎంటైర్ ఫ్యామిలీ మీద, నాన్నగారి మీద, అందరి మీద, నా మీద, నాన్నగారి మీద, నా తమ్ముడి మీద, అమ్మ మీద, మా నాగేశ్వరరావు మామ అంటున్నాను కదా వాళ్ళ మీద, పాపం మా అత్తగారి మీద, అందరి మీద పెట్టారు. ఓకే, అది ఫేస్ చేసాము. తర్వాత అటెంప్ట్ టు మర్డర్ IPC 307 నా మీద, మా నాన్నగారి మీద ఒకటి, మళ్ళా IPC 307 ఇంకొక కేసు, నేను, నా తమ్ముడు, మా అమ్మ మీద. అంటే సిచ్యువేషన్ ఎలా అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను, మా అమ్మ, నా తమ్ముడు వాళ్ళని మర్డర్ చేసేకి ప్లాన్ చేసేది. ఓకే. అసలు మా ఇంటికి ఎందుకు ఆ అమ్మాయి వచ్చింది, వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఊరికే పెట్టేసేది కేసులు. కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు మీరు మాస్టర్ గారితో సహా. అంతే. ఇంకా ఫ్రస్ట్రేషన్స్ అప్పుడు ఎలా ఉండేదంటే పీక్స్, జీవితం ఎందుకురా అన్నట్టుగా. పాపం మా అడ్వకేట్ ఎంత ఓపికతో నాకు అడ్వైస్ చేసి పంపించేవాళ్ళంటే, టెన్షన్ అవ్వద్దు, వాళ్ళు వాంటెడ్గా ట్రిగర్ చేస్తూ ఉంటారు, నువ్వు పొర్రపాటున చిన్న మిస్టేక్ చేసేవంటే ఇంకా పట్టేసుకుంటారు, వాళ్ళు నిన్ను ట్రిగర్ చేస్తూ ఉంటారు, తెలుసు, తప్పదు, వాళ్ళు చేసేది తప్పే అది, కానీ తప్పది ఇది, నీకు ఉండాలి.
ఓపికతో ఉండు అని గట్టిగా తీసుకొని వచ్చి ఆఖరికి అతనికి ఛాన్స్ దొరికినప్పుడు ఫ్రై చేసాడు చూడండి క్వశ్చన్స్లో. అసలు ఒక్క క్వశ్చన్ కూడా తను ఆన్సర్ ఇవ్వలేదు. ఇంకా కోర్టులో తెలిసిపోతుంది వాళ్ళ విషయాలు మీరు ఎన్ని కేసులైనా పెట్టచ్చు. అదే కానీ తను కేవలం డబ్బు కోసమే చేసింది అన్నారు కాబట్టి అవును. చివరి రోజులు అట్లీస్ట్ తెలుసుకొని ఉంటుంది కదా నాన్నగారు పోయిన తర్వాతైనా. సో డబ్బు కాదు, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మనం హ్యాపీగా ఉందాం ఎందుకు అని చెప్పేసి తను మళ్ళీ ఆ స్టేజ్ దాటిపోయారు. అదే ఆ స్టేజ్ అన్ని దాటిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మా నాన్నగారు చచ్చారు, తనకు తెలుసు. ఓకే, దానివల్ల ఏం బెనిఫిట్ లేదు. ఓకే, ఓకే, ఇంకా వాళ్ళ నాన్నగారు నా చేతుల్లో పట్టుకొని ఉంటే నేను నీళ్ళు పోస్తే పోయారు వాళ్ళ ఊపిరి, ఆయన ఊపిరి. దీనికి ఏమంటారు? కేసులు పెట్టి మేము ఇన్ని కేసెస్లు మేము ఫేస్ చేస్తుంటే ట్రయల్స్ మా మీద నడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు పాపం ఒంట్లో బాగాలేదనేసి ఏది ఇందాక మీరు చూశారు కదా ఫోటో, అక్కడనే వాళ్ళ నాన్నగారు ఉండి పాపం ఏదో ఒంట్లో బాగాలేకుండా వస్తుంటే సడన్గా ఏదో ఆయన తల చుట్టి కింద పడిపోతే అయ్యో పాపం అనేసి ఆయనకు నేనంటే చాలా ప్రేమ. ఏమైంది అనేసి నేను తీసుకొని ఇలా పెడుతూ ఉంటే ఆయనకు నేను నీళ్ళు పోస్తే ఆయన ప్రాణం పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్? అయిపోయింది కదా, డైవర్స్ అయిపోయింది. నాకు తెలియదండి ఎక్కడ ఉన్నారు. ఫైనల్ గా ఇప్పుడు అయిపోయింది, తనకు ఒక సెటిల్మెంట్ ఇచ్చేసారు. తను అడిగినంత కాకపోయినా కానీ ఏదో బిడ్డకు సేఫ్టీగా, ఇంకా బిడ్డ తను మ్యారేజ్ అయ్యేంత వరకు సేఫ్టీగా మా వల్ల అయ్యింది, ఇచ్చేసాము. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసాము. ఓకే, సో పోన్లే నాన్నగారు ఎక్కడ ఉన్నా కానీ ఆయన చివరి కోరిక కూడా ఇదే. అంతే, తను ఎప్పుడు డైవర్స్ కోరుకోలేదు. సో వస్తే హ్యాపీగా ఇద్దరికి సపరేట్ ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అవును, నెలకి ఎంత అయితే అంత మనం ఇద్దామని ఆయన అనుకున్నారు. కానీ అమ్మగారు చివరికి కోరుకోలేదు. కానీ ఇద్దరు చూడకుండా పోయారు. ఇంకా అది మధ్యలో ఎవరో వచ్చి అలా చేసేసిన దానివల్ల ఇంకా. కానీ మాస్టర్ బాధేసిందా నాన్నగారు చనిపోయిన తర్వాత? ఇంత వైభోగం, ఒక వెలిగారు కదా, చివరికి ఒక 10-15 మందితోనే ఆయన దహన సంస్కారాలు. అంటే కట్టె కూడా మోసే వాళ్ళు ఎవరు లేక, మన ఓంకార్ గారు, మన అశ్విన్ గారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ముగ్గురు, అండ్ మీ అబ్బాయి ఒకళ్ళు, మీరు ఆయన కర్మ చేయాలి కాబట్టి ఒకళ్ళు. అసలు ఆ పిక్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మీకేమనిపించింది యాజ్ ఏ కొడుకులుగా? అండ్ ఇంత పెద్ద సర్కిల్ ఉంది ఈయనకి, ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాల్సింది, కనీసం చూడటానికి, చివరి చూపు చూడటానికి కూడా రాలేకపోయారు ఒక్కొక్కళ్ళు కూడా. ఒకసారి ఆ పిక్ చూసినప్పుడు కూడా, నేను కూడా వచ్చాను లొకేషన్కి ఆ రోజు, నాకే బాధ అనిపించింది. కాదండి, యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఆ రోజు అయితే ఫస్ట్ ఇలా న్యూస్ వినబడిన వెంటనే మనకైతే మన దీని దగ్గర అయితే గ్రౌండ్లో అయితే వెంటనే పర్మిషన్ ఇస్తామా ఏంది అనేసి అసోసియేషన్ నుంచి వెంటనే మాట్లాడారు. కాకపోతే అప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంది ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే, అప్పుడు ఉండే సిచ్యువేషన్లో నిజం మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకుంటాం. అప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎన్ని లక్షల మందికి వాళ్ళు బాడీస్ ఇంటికి వెళ్ళాయండి. నాన్నగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వెళ్ళింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు, అంతే కదా? అంతే. బట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా అండి, ఆ విషయాన్ని దాటి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కనీసం ఈ మాత్రమైనా మాకు చేసేకి మాకు దొరికింది కదా అని మేము అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు రాలేదే అంటే ఇంకా మాకు ఈ మాత్రం చేసేదానికి మాకు పుణ్యం దొరికిందే అనేసి మేము అనుకోవాలి తప్పితే ఎవరొచ్చినా ఏం చేసేదండి. ఎవరు వచ్చినా ఏం చేసేట్లేదు, చివరి చూపు అంతే. ఎవరైనా ఎంతో మంది డాన్సర్లకు లైఫ్ ఇచ్చుంటారు, ఎంతో మంది మాస్టర్లు ఆయన దగ్గర రావాలనుకొని ఉంటారు. కానీ చాలా మందికి మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు. ఒకటి. రెండోది ఏంటంటే, మనకి ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేశారు అంటే, ఓంకార్ అన్నయ్య, అశ్విన్ వీళ్ళు రాకపోతే కదా ఆ రోజు. మీరు కూడా వచ్చి 4 hours ఏమో ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆయన పాడే మోసి
అంతకన్నా గొప్ప అదృష్టం దొరుకుతుందా మాకు అని చెప్పేసి వాళ్ళు. మాకు ఇంకా జీవితంలో ఒకలాగా అది ఒకలాగా అయిపోయాం మేము ఇంకా అంతే. బట్ ఆయన పోయిన తర్వాత కష్టం అనిపించింది కదా కొంచెం అందరికి. బాగా ఇంకా దర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది మాకు. ఇంకా ఏమున్నా సరే దర్ ఇస్ నథింగ్. ఆయన ఉంటేనే ఒక ఆనందం అండి. అట్టా చిన్నపిల్లలాగా మీకు తెలియదు ఏమన్నా, చిన్నపిల్లలాగా అది ఇది తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆయనకి సండే దగ్గర పడుతుంది అంటేనే చాలు, ఆయన ఒక సంక్రాంతి పండుగ లాగా ముందుగానే ఫ్రైడేనే అందరిని పిలిచి టేబుల్ మీద కూర్చొని లిస్ట్ రాసేస్తారు. ఓకే, అది ఇది కాసిం అనేసి మన ఇంట్లో ఉంటారు, కాసిం అన్నయ్య అనేసి. అవును, ఓ కూర్చొని కాసిం రావాలి అటు రావాలి ఏం కావాలి అది ఇది అనేసి ఆయన ఇంకా కాసిం అన్నయ్య అనేసి మా ఇంట్లోనే 35 సంవత్సరంగా అతను కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా డైలీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంది అది ఇది అడుగుతా ఉంటారు. ఆయన చాలా మంచి మనిషి. నాన్న దగ్గర చేసిన డాన్సర్స్ మాస్టర్స్ అయిన వాళ్ళంటే ఎవరెవరు ఉన్నారు? తమిళ్ గాని తెలుగు గాని. నాన్న దగ్గర చేసిన లారెన్స్ అన్నయ్య టాప్. దాని తర్వాత దాంట్లో నంబర్ 1 పొజిషన్ చెప్పాలంటే కన్నడంలో సంపత్ మాస్టర్ గారు అనేసి పెద్ద మాస్టర్ గారు, ఆయన టాప్. దాంట్లో ఇంకా టాప్ అంటే స్వర్ణ అక్క, పేరుకు తగ్గినట్టుగా స్వర్ణాన్ని టాప్. నెక్స్ట్ అంటే లారెన్స్ అన్నయ్య, ఆయన టాప్. నెక్స్ట్ యాసిన్ మాస్టర్ అనేసి ఆయన కూడా మంచి లెవెల్లోనే రీచ్ అయినారు. టచ్ లో ఉన్నారా లారెన్స్ మాస్టర్? పిల్లలకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేస్తారు, రెస్పాన్స్ చేస్తారు. ఓకే, అంతే. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు నాన్నకి అసలుకి? అంతమంతా వర్క్ చేశారు కదా, బట్ తనకంటూ ఇష్టమైన హీరోలు ఉంటారు. అన్నగారు, ఆయన తర్వాత బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ఫస్ట్. ఓకే, అన్నగారితో ఆయన స్టైలు, ఆయన క్రేజీనెస్ ఎక్కువ ఇష్టం. ఇంకా బాలయ్య బాబు గారితో ఆయన ఆటతనం ఉంది చూడండి. ఆయన వచ్చి మాస్టర్ ఏంది మళ్ళా ఇంకా ఏం చేశారు, అది సూపర్, ఇదే మూమెంట్, మళ్ళా ఇంకా ఎప్పుడు అని మాట్లాడతాడు. అది నచ్చును. అబ్బా కొట్టదండి, ఏం బల్ల మీరు కొట్టేస్తున్నారు, ఏంటిది, మళ్ళా ఆ మాత్రం ఉండాలి మాస్టర్ గారు, ఏంది తినలేదా అని మాట. వీళ్ళిద్దరి మధ్యలో చాలా బాగుంటది. ఓకే, చాలా ఇది సంభాషణ ఉంటది చూడండి. సార్ కొట్టొద్దు సార్, గిల్లి మాట్లాడతారు, ఏం సార్ ఊరుకోండి సార్ నొప్పి వస్తుంది, గిల్లి చాలా బాగుంటది, ఫన్నీగా ఉంటది, ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు చూసినా. ఓకే, హీరోయిన్స్ లో బాగా ఇష్టమైన వాళ్ళు? రాధా గారు. రాధా మేడం అంటే ఈయనకి ప్రాణం. అప్పట్లో అంటే సావిత్రి అమ్మ, సరోజాదేవి మేడం, సౌందర్య గారు. మా దగ్గర అంటే మేము ఆల్మోస్ట్ ఇంట్లో కూర్చుంటే ఇంకా ఇదే, అరే రాధా అలా చేసేది, రాధా ఇలా చేసేది, చక్కగా ఉంటుంది తెలుసారా, అలా ఉంటుందిరా, బంగారు తల్లిలాగా ఉంటుందిరా, ఇలానే మాట్లాడతారు మా దగ్గర కూడా సరదాగా. మళ్ళీ వర్లారులో అజిత్ మూవీ అవును, అది ఆయన ఇక్కడే మనం రామోజీ ఫిలిం సిటీలోనే ఆ ఫైట్స్ తో పాటు అవన్నీ కూడా దగ్గరుండే చేపించారు. అవును. సో నాన్నగారు చేసిన సాంగ్స్ లో తెలుగులో మీకు ఇష్టమైన సాంగ్స్ అంటే ఆయన రొమాంటిక్, అసలు బెడ్రూమ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా చేయగలరు. నో ఇన్హిబిషన్స్ అన్నమాట. నాకు ఆయన చేసిన సాంగ్స్ లోనే ఎక్కువ అంటే మనం రగులుతుంది మొగలి పద, ఆ సాంగ్ ఎక్కువ నాకు అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ కంపోజింగ్ అనేది ఇంతవరకు ఒక ప్యార్ గా నేను చూడలేదు. అవును, అప్పుడు రాలే అలాంటి సాంగ్స్ అసలు హీరో హీరోయిన్. దాని తర్వాత పాములు సాంగ్ ఎక్కువ వచ్చాయి, కానీ ఆ ప్లాట్ఫామ్ లో బెండింగ్ టైప్ ఆఫ్ మూమెంట్ అంటే అది ఏదో నాకు ఒకవేళ నా ఫాదర్ చేశారో అనేది కాకుండా కూడా, అంటే ఒక నడుము విరిగిపోయిన ఒక డాన్స్ మాస్టర్ ఇంత ఒక థాట్ లో ఇలా పర్ఫామ్ చేసి ఇలా చేయగలరా, అది కూడా అంత ఒక మాస్ రేంజ్ లో ఉండే ఒక హీరో హీరోయిన్
ఇప్పుడు హీరో అనుకుంటే ఫుల్ బ్యాడ్ బాడీ అండి అవి అవును కదా. స్లోపు ఎంత గుచ్చుకొని ఉంటాయి, ఎన్ని టేక్స్లు అయి ఉంటాయి. అవును అది చేసి మళ్ళా మొత్తం మూమెంట్లు మొత్తం బ్యాడ్ బాడీతోనే. అవును. అది ఇంకొకటి, ఒక హీరోయిన్ కి అంత పేరు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా డాన్స్ మాస్టర్ అవుతాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ లో ఒక 50% ఇచ్చినా గానీ మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు హీరోయిన్స్ అప్పుడు. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మాస్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, ఏదైతే మన ఆట ఛాలెంజ్ షోలలో సో ఇప్పుడంటే ఫుల్ బాడీతోనే డాన్స్ అంటే ఏదో అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఈ ఫ్రేమ్ లోనే డాన్స్ వస్తారు. వాళ్ళ ఫేస్ లో ఎంత ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి ఒక హీరో కానీ, ఆ లిప్ సింక్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ చేశారు కాబట్టి శివశంకర్ మాస్టర్ గారికి అంత పేరు వచ్చింది. తప్పకుండా ఎక్స్ప్రెషన్స్ మెయిన్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అవును, గ్రేట్ మాస్టర్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పిల్లలుగా మీరు కూడా కొరియోగ్రాఫర్స్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కాబట్టి, ఏంటి మీ నెక్స్ట్ గోల్ ఏంటి విజయ్ మాస్టర్? ఓన్లీ కొరియోగ్రఫీయా లేకపోతే యాక్టింగ్ సైడ్ కూడా రావాలనే కోరిక? ఎందుకంటే ఆయన లాస్ట్ చనిపోయే ఒక 2-3 years ముందు యాక్టింగ్ సైడ్ వచ్చేసారు, ఒక 40-50 సినిమాలు చేసేసారు కంటిన్యూగా. నేను కొంచెం ఇప్పుడు యాక్టింగ్ ట్రై చేస్తూ ఉన్నాను. సో ఆడిషన్స్ అవి ఇవి కూడా కొంచెం గట్టిగా వెళ్ళి ట్రై చేస్తూ ఉన్నాను. ఓకే, అంటే ఎలా, కామెడీయా లేకపోతే? అలా కాదు, ఏది వస్తుందో, మేబీ కామెడీ రావచ్చు వాళ్ళకి. ఏం చేస్తారో తెలియాలి కదా. అలా కాదు, మాక్సిమం కామెడీయే ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. అది కొరియోగ్రఫీ కూడా అది కొరియోగ్రఫీ అనేది ఇంకా అది మనం మదర్ అన్నమాట. అది ఇంకా ఎప్పుడు నేను ఇది చేయను అనమాట, వదలను ఇది. బట్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో నాకు డైరెక్టర్ అవ్వాలి అనేసి బాగా పట్టుదల ఉంది. ఓకే, అది ఫాదర్ ఉండేటప్పుడే ఆల్మోస్ట్ అది ఒక ఒక బిగినింగ్ అయితే అయ్యింది. అదేమో చిన్న డిస్టర్బ్ అయ్యింది. సరే కొంచెం పక్కన పెడతాము అనేసి పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ లో ఫోకస్ చేసి మళ్ళీ డైరెక్షన్ కొంచెం తర్వాత చేస్తాము. ఇప్పుడు అజయ్ మాస్టర్ కూడా కొరియోగ్రఫీ ఎస్ కొంచెం ఇప్పుడు బిజీగా ఉన్నారా ఆయన కూడా? ఓకే, ప్రస్తుతానికి పర్వాలేదు దేవుడి దయ వల్ల. ఓకే, బట్ నాన్నగారి కోరిక ఎప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలని. డెఫినెట్ గా ఎక్కువ మీరు ఆయన మాట వింటారా, మీ మాట ఆయన వింటారా? వాడి మాట నేనే, నా మాట ఆడు. నేను ఏమి వాడేం చెప్తాడు అదే. ఎందుకంటే అండి రామాయణం తెలుసు అందరికి, ఇది స్పెసిఫిక్ గా చెప్పేది ఏం లేదు. నేనైతే రాముడు కాదు, నా తమ్ముడు లక్ష్ముడు, తను పెళ్ళాం ఊర్మిళ, అంతే. ఎలా అయితే లక్ష్ముడు రాముడిని కాపాడాడో అలా ఇప్పుడు వరకు కూడా వాళ్ళిద్దరూ నన్ను కాపాడుకొని వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఫినాన్షియల్లీ ఫ్యామిలీ అంతా హ్యాపీ కదా నాన్న? సో ఇబ్బంది ఏం లేదు, అదే కావాలి. అదే ఆయన కోరిక కూడా అదే, ఎప్పుడు పిల్లలు ఇబ్బంది పడకూడదు, లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలి. సో ఎనీహౌ మాస్టర్, ఇప్పుడు మీరు కొరియోగ్రఫీతో పాటు యాక్టింగ్ కూడా చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు కాబట్టి తమిళ్లో, తెలుగులో కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ అందరికి తెలిసిందే శివశంకర్ మాస్టర్ గారిని ఇండస్ట్రీ ఎంత బాగా ఆదరించిందో. ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి హీరోకి, హీరోయిన్కి ఫేవరెట్ డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అది శివశంకర్ మాస్టర్ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన లేనప్పటికి కూడా ఇప్పటికీ ఆయన సాంగ్స్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, యాక్టర్స్ కూడా. ఎందుకంటే అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగిన మాస్టర్స్ ఇంకా లేరు, రారు కూడా, రీప్లేస్ చేయలేము అలాంటి మాస్టర్స్ని. ఇంకా అంత గొప్ప కొరియోగ్రాఫరు. బట్ ఆయన ఎంతగా ఎంకరేజ్ చేసిందో ఇండస్ట్రీ ఇంత పెద్దవాడిని చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు కాబట్టి. సో ఆయన చివరి కోరిక పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి అందించారు కాబట్టి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరికి మంచి టాలెంట్ ఉంది, ఆల్రెడీ పేరు వచ్చిన సినిమాలు చేశారు, మంచి సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు.
సో బయటకు వచ్చి మేము ఇది చేసాం, మేము ఇది అని గొప్పలు చెప్పుకునేది వాళ్ళకి రాలేదు. బట్ ఆయన ఉండుంటే ఇంకోలాగా ఉంటుంది. బట్ ఆయన లేకపోయినా ఆయన ప్లేస్లో ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళని మీ పిల్లలుగా భావించి డెఫినెట్గా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అండ్ హీరోస్ని. మాస్టర్, డెఫినెట్గా మీరు మూవీస్లో యాక్ట్ చేయాలి, మంచి కమెడియన్గా రాణించాలని ఉంది కాబట్టి నాన్నగారు కొరియోగ్రాఫర్ అయినప్పటికి కూడా ఆయనలో ఆ చమత్కారం అనేది చాలా ఇష్టం అందరికీ. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆ వయ్యారం కావచ్చు, దాంట్లోనే అందరిని నవ్విచ్చేస్తారు ఆయన. అలా మీరు కూడా మంచి క్యారెక్టర్స్ చేయాలని, ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుందని, మీరు కూడా అందరు డైరెక్టర్స్ని వెళ్ళి కలవాలని అండ్ యాజ్ యూజువల్గా మీ కొరియోగ్రఫీ, మీ స్టైల్ అది కూడా కంటిన్యూ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలని ఇప్పటికీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ చాలా ఎమోషనల్గా రాలేను అన్న పొజిషన్లో ఉన్నప్పటికి కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పగానే వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. థ్యాంక్స్ అలాట్. అండ్ డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి సో సత్యం చెప్పాలంటే ఇది ఎన్నో రకాలుగా ఇది బెనిఫిట్, అంతే, సింపుల్ వర్డ్. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. మీకు మంచి పని దొరికితే చాలు మాస్టర్. తప్పకుండా. అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ కి అండ్ యూనివర్సల్ ఫుల్ గా ఉండే సుమన్ టీవీ ఛానల్ సపోర్టర్స్ కి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడు కూడా మేము మా ఫాదర్ మదర్ మా దగ్గర లేదు అనేసి మేము ఎప్పుడు కూడా అనుకోము నిజంగా. ఎందుకంటే వాళ్ళు మా తోడే ఉండారు, మా నీడగా ఉండారు అనేసి అనుకుంటూ ఉన్నాం. సో మీరు చెప్పినట్టుగానే తప్పకుండా ఇంకో మంచి ఇంటర్వ్యూలో వేరే రకంగా వేరే ఒక పెద్ద స్థాయిలో మంచి స్థాయిలో తప్పకుండా ప్రమోషన్ లో కలుద్దాం. అలా బ్రహ్మాండంగా అలా గజ స్థాయిలో కలుస్తాము తప్పకుండా. హ్యాపీగా ఉన్నాడు మాస్టర్. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.